పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక పొడుపు కథ ఉంది. అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అన్నదంట ఒక పదార్థం. ఏంటా పదార్థం? అందరికీ తెలుసు, ఉప్పు, లవణం. కూరల్లో ఉప్పు ప్రాముఖ్యత ఎంత గొప్పదో మనకి పెద్దగా ఎవరు చెప్పనక్కర్లేదు, అందరికీ తెలుసు. ఈ ఉప్పు కూడా ఉప్పు లేని కూర ఒప్పదు రుచులకు అంటారు. ఈ ఉప్పు అనేది కూడా ఆ వంటకంలో, ఆ పదార్థంలో సరైన పాలలో వేస్తేనే సరైన రుచి వస్తుంది. ఎక్కువ వేసినా అది కసిం అవుతుంది, తక్కువ వేస్తే చప్పగా ఉంటుంది. ఆ సరైన పాళ్లలో ఉప్పు వేసినప్పుడు అది చేసే అద్భుతం చాలా గొప్పగా ఉంటుంది. రుచిని ఆ మంతం పెంచేస్తుందని మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు ఒక మంచి జీవితం జీవించడానికి, లేకపోతే చెడు జీవితం జీవించడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన హృదయము. హృదయం మంచిగా మనం మార్చుకున్నప్పుడు మంచి జీవితం, నిత్య జీవానికి, పరలోకానికి వెళ్ళగలము. మన హృదయాన్ని మార్చుకోకుండా చెడ్డదానిలాగానే అలాగనే ఉంచుకున్నప్పుడు మనం సన్మార్గంలో ప్రయాణించలేము, దుర్మార్గాల్లోనే ఉంటాము, దుష్కార్యాలు చేస్తూనే ఉంటాము. చివరకు నరకానికి వెళ్ళే అవకాశం పుష్కలంగా, దండిగా, మెండుగా ఉన్నాయని మనకు తెలుసు. ఈనాడు సిలువ పైన పలికిన ఒక రెండో మాటను, మనం ప్రభువు చెప్పిన రెండో మాటను, ఒక గొప్ప మాటను ధ్యానించుకుందాం. ఏమిటంటే, ఒక దొంగవాడితో తన తోటి సిలువ వేయబడినటువంటి నేరస్తులలో ఒక దొంగవాడికి క్రీస్తు ప్రభువు గొప్ప వాగ్దానాన్ని దయచేశాడు, గొప్ప వరాన్ని అబ్బేలా చేశాడు. చివరి నిమిషంలో వాడు జాక్పాట్ కొట్టేలాగా ప్రభువు అద్భుతమైన వరాలను ఇచ్చాడు. అంతటి దయామయమైన హృదయం మన దేవుడిది. భక్తులకు కొన్నిసార్లు అడగకుండానే కూడా వరాలు ఇచ్చినటువంటి దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు, వరప్రసాదాలను అపరిమితంగా దయచేయగలిగినటువంటి దేవుడు. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనంలో, నేడే నీవు నాతో కూడా పరలోకంలో ప్రవేశిస్తావు అని ప్రభువు ఒక దొంగవాడితో చెబుతున్నాడు. ఎవరా దొంగలు, ఏమిటా కథా కమామిషు అంటే, క్రీస్తుతో పాటు ఆ రోజు సిలువ వేయడానికి కల్వరికి ఇంకొక ఇద్దరు దొంగలకు కూడా, గజ దొంగలకు కూడా శిక్ష విధించబడింది. ఇంతకుముందు మనం ధ్యానించుకున్నట్లుగా ఈ సిలువ శిక్ష అనేది ఎవరెవరికి వేస్తారు అంటే, అది ఆషామాషా నేరస్తులకు, చిన్నా చితక చిల్లర దొంగతనాలు చేసేవారికి, నేరస్తులకు వెయ్యరు. అత్యంత క్రూరమైన నేరస్తులకు అత్యంతమైన కఠిన శిక్ష ఎవరికైతే తగ్గుతుందో, ఎవరైతే అర్హులవుతారో వారికి మాత్రమే ఈ శిక్షను ప్రత్యేకంగా వేసేవాళ్ళు. ఎందుకంటే శిక్షలన్నింటిలోకి సిలువ శిక్ష అంత ఘోరమైనది, క్రూరమైనది, కఠినమైనది. ఈ సిలువ శిక్ష విధించబడినటువంటి ఈ ఇద్దరు దొంగల నేపథ్యం ఏమిటో మనకు సరిగ్గా తెలియదు. కానీ వాళ్ళకి సిలువ శిక్ష విధించబడ్డారు అంటే వాళ్ళు అతి గొప్ప గజ దొంగలు కావచ్చు, లేకపోతే దేశద్రోహులు కావచ్చు, లేకపోతే వాళ్ళు ఏమయ్యారో మనకు తెలియదు. కానీ వాళ్ళు నేరస్తులు, కరడుగట్టిన నేరస్తులు అనే మాట మాత్రము వాస్తవము. ఈ సిలువ శిక్ష పడినటువంటి ఈ దొంగలు సిలువను మోసుకుని వెళ్ళేటప్పుడు, లేక సిలువను వేసినప్పుడు కూడా అదొక నామోషిలాగా ప్రజలు, ఆ కుటుంబ సభ్యులు కూడా భావిస్తూ ఉంటారు. అందుకనే వారిని శిక్షను అమలు చేసేటప్పుడు కుటుంబ సభ్యులు ఎవరు కూడా మద్దతు తెలపడానికి వెంటరారు. ఎందుకంటే వాళ్లకు నామోషిగా వాళ్ళు భావిస్తారు ఆ విషయాన్ని. చివరకు వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా మృతదేహాన్ని తీసుకువెళ్ళడానికి కూడా వాళ్ళు ముందుకు రారు. అటువంటి దుర్లభమైనటువంటి కఠిన శిక్ష అమలు అవుతున్న సమయంలో ఆ సిలువ శిక్షకు నోచుకున్న వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, అందరిని శాపనార్థాలు పడతారు, తిడతారు, వాళ్ళ మీద ఉమ్ములు ఊస్తారు,
దేవుణ్ణి తిడతారు, పెద్ద కేకలేస్తారు, పెద్దగా ఏడుస్తారు, ఆర్భాటాలు చేస్తూ ఉంటారు. పాపం చివరకు ఆ శిలువ మీద మరణించి దిక్కుముక్కులేని చావు చచ్చిన తర్వాత ఆ అధికారులు వీళ్ళే వాళ్ళను ఏదో విధంగా చేసేవాళ్ళు. ఆ శవాలకు కూడా కుటుంబ సభ్యులు కూడా వచ్చేవాళ్ళు కాదు. అటువంటి ఈ ఇద్దరు దొంగలు యేసుప్రభువుకి కుడివైపున ఎడమవైపున కొరత వేయబడ్డారు, సిలువ వేయబడ్డారు అని మనం చూస్తూ ఉన్నాం. ఆ కుడివైపు చారిత్రక ఆధారాలను బట్టి కుడివైపు దొంగ పేరు డిస్మస్, ఎడమవైపు దొంగ పేరు జస్టస్. వీళ్ళిద్దరూ కూడా యేసుప్రభు సిలువలో శ్రమలు పొందటం చూస్తూ ఉన్నారు. అప్పుడు కిందనున్న జనులంతా కూడా యేసయ్యని గేలి చేయడం మొదలుపెట్టారు. ఓ దైవకుమారుడా, నీవే నిజంగా దైవకుమారుడు అయితే నీవు ఆ సిలువను దిగిరా, సిలువను నుంచి నిన్ను రక్షించుకో, ఈ శ్రమల నుంచి నిన్ను రక్షించుకో అని ఎకశక్యాలు, అపహాస్యము, ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. ఇంగ్లీష్లో యాడింగ్ ఇన్సల్ట్ టు ది ఇంజురీ అంటారు. గోరు చుట్టు మీద రోకటిపోటులాగా ఇలాంటి సూటిపోటు మాటలతో ఆత్మీయంగా మానసికంగా కూడా పాపం బాధితులు ఎంతో క్షోభకు గురి అవుతూ ఉంటారు. మన ప్రభువు కూడా క్షోభకు గురయ్యాడు. అట్లాంటి సమయంలో ఈ ఇద్దరు దొంగల్లో ఒక దొంగ, ఎడం వైపున్న దొంగ జస్టస్ అనే దొంగ యేసు ప్రభువును కూడా అలాగనే తిట్టాడు. ఏంటయ్యా నువ్వు పెద్ద దైవకుమారుడు అంటున్నారు, యూదుల రాజు అంటున్నారు, నీకేదో శక్తియుక్తులు ఉంటాయంటున్నారు, కొంచెం నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని విశ్వాసం లేకుండా కింద ఎవరైతే అలాగా విశ్వాసరహిత మాటలు మాట్లాడుతున్నారో అదే విధమైన మాటలు మాట్లాడారు జస్టస్. కానీ డిస్మస్కి మనసులో ఏదో కలుగుతుంది. ఆ ప్రభువును చూస్తూ ఉన్నాడు. చూసిన కొలది ఆయన హృదయంలో ఏదో మార్పు కలుగుతుంది, ఏదో జరుగుతుంది. జరిగినప్పుడు తన యొక్క తోడి నేరస్తుడిని జస్టస్ని గద్దించాడు. అరే, నువ్వు నేను నేరం చేశాం, నేరస్తులం, శిక్షార్హులము, అందువలన ఈ శిక్ష అనుభవిస్తున్నాం. కానీ ఈయన ఎటువంటి నేరం చేయలేదు, ఎటువంటి శిక్ష చేయలేదు, అందరికీ మేలే చేశాడు. అయినా ఎందుకు ఇటువంటి శిక్ష, ఇటువంటి శిక్షను ఎందుకు ఇలా అనుభవిస్తున్నాడు? ఎన్నో అద్భుతాలు చేసినటువంటి ఈయన, శత్రువుల కోసం ప్రార్థిస్తున్నటువంటి ఈయన నిజంగా దైవ కుమారుడే. ఆ విషయం నీకు అనిపించట్లేదా? నాకు మాత్రం అనిపిస్తుంది అని క్రీస్తు ప్రభువుని ముఖంలోకి అంతే చూస్తూ చూస్తూ చివరికి అడిగాడు. ఓ దైవకుమారుడా, నీవు పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అని ఒక వినతి పత్రాన్ని ఇచ్చాడు. అంటే విన్నవించుకున్నాడు, హృదయపూర్వకంగా విన్నవించుకున్నాడు, విశ్వాసముతో పలికాడు. అతను విశ్వాసంతో ప్రార్థన చేశాడా, అవిశ్వాసంతో చేశాడా, నులివెచ్చని ప్రార్థన చేశాడా అనేది ప్రభుకు వెంటనే తెలిసింది. అందువల్ల ప్రభు వెంటనే సిలువపై ఉండి కూడా వాగ్దానం చేశాడు, ఈనాడు పరదేశులో నాతో పాటు నువ్వు కూడా ఉంటావని. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప భాగ్యము. ఈ విషయాన్నే ఒక భక్తుడు పాట రూపంలో కూడా తెలియజేశాడనమాట. ఆ దొంగ అనుకుంటున్నాడు, ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే, పరికించిన శుభదినము, గమనించిన క్షణము, పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం, ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే అని ఒక్కసారి ప్రభు ముఖాన్ని పరిశీలించినప్పుడు తన గత జీవితం అంతా గుర్తుకొచ్చింది. తన దుష్ట జీవితం గుర్తుకొచ్చి ఆయన ఏం చేశాడు, ఆ జీవితాన్ని గురించి పశ్చాత్తాపడ్డాడు.
దిశలన్నీయు తిరిగి తిని నా పాపపు దాహముతో దౌష్ట్యములో మలమసలుచును దౌర్జన్యము చేయుచును ధన పీడనతో మృగవాంఛలతో దిగజారితి చావునకు అని తన హృదయాన్ని పరిశీలించుకొని పశ్చాత్తాపడ్డప్పుడు ఆ ప్రభు యేసు వదనాన్ని ప్రశాంత వదనాన్ని చూస్తున్నప్పుడు తనలో ఆ దేవుణ్ణి వేడుకోవాలన్న తపన కలిగింది, మంచి ఉద్దేశం కలిగింది. మంచి ఉద్దేశం కలిగినప్పుడు వెంటనే దాన్ని క్రియారూపంలో పెట్టాడు. క్రియారూపంలో పెట్టి ఆ దైవకుమారుణ్ణి వేడుకున్నాడు. వచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నాడు. ఏమని వినియోగించుకున్నాడు? యేసుని రాజ్యములో భువికి తెంచెడి రోజు ఏ పాపిని క్షమించి జ్ఞాపకముతో బ్రోమని ఇలా వేడి తిని విలపించుచును ఇలా వేడి తిని విలపించుచును ఈడేరును నా వినతి అని ప్రభువుకి ప్రార్థించాడు. విరిగి నలిగిన హృదయంతో ప్రార్థించాడు ఈ దొంగ. పశ్చాత్తాపంతో కూడిన హృదయ ప్రార్థనను దేవుడు తిరస్కరింపడు. 51 కీర్తనలో కీర్తనకారుడు కూడా అంటూ ఉంటాడు, ఓ దేవా, దహన బలుల కంటేను హోమ బలుల కంటేను నీకు ఇష్టమైన బలి అర్పణ ఏదంటే విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైనటువంటి బలి అర్పణ. అందుకని ఒక భక్తుడు పాడాడు, పగిలిన హృదయముతో పాడిన విరిగిన మనసుతో వేడిన వింటాడు దేవుడు ఆ ప్రార్థన గైకొంటాడు నీ సమర్పణ. పగిలిన హృదయముతో పాడిన విరిగిన మనసుతో వేడిన పగిలిన హృదయముతో పాడిన. ఆ విధంగా పగిలిన హృదయముతో విరిగిన మనస్సుతో ఆ దొంగ, మంచి దొంగ డిస్మస్ చేసిన ప్రార్థనను దేవుడు విన్నాడు. ఆ శిలువ మీదే వాగ్దానం చేశాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? అటువంటి మంచి ప్రార్థనను, హృదయపూర్వక ప్రార్థనను, వినతిని సమర్పించినటువంటి దొంగ వైపు చూసి, పరదైసున ఈ దినమే నా ఆనందములోను పాల్గొందువు నీవనుచు వాగ్దానము చేయగనే. అప్పుడే దొంగ ఏం చేశాడు? పరలోకమేనా తుది ఊపిరిగా పయనించితి ప్రభు కడకు. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. ఇది ఆ కుడివైపున్న దొంగ యొక్క విజయ చరిత్ర.
ఈ దొంగ మామూలు దొంగవాడు కాదండి. భూమి మీద బ్రతికున్న కాలం అన్నప్పుడు ప్రజలను దండుకున్నాడు, దోచుకున్నాడు. కానీ చివరికి చచ్చేటప్పుడు కూడా పరలోక రాజ్యాన్ని దోచుకున్నాడు, దొంగిలించాడు. కాబట్టి వీడు దొంగలకే దొంగ. మనం కూడా ఈ దొంగలాగా మార్పు చెందాలి. అంటే జీవించినంతకాలం జీవించి పాపభోగ విలాసాలతో ఉండేది 3 నాళ్లే, చేసుకో తిరణాలాన్ని ఇష్టం వచ్చినట్టు జీవించి చచ్చిపోయేటప్పుడు ఆ మరణ శయ్య మీద ఓ దేవా నన్ను పరలోకంలో చేర్చుకో అని ప్రార్థించడం కాదు ప్రియ సహోదరి సహోదరు. ఎందుకంటే మన మరణం ఎప్పుడు ఎలా ప్రాప్తిస్తుందో మనకు తెలియదు. ఇలా చూసిన వాళ్ళు అలా పోతున్నారు, మాయమైపోతున్నారు, అకారణంగా చనిపోతున్నారు. అందువలన ఎల్లప్పుడూ అప్రమత్తులమై విరిగి నలిగిన హృదయంతో మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకు వాగ్దానం చేస్తాడు, ఈ గుడి దొంగను కాపాడినట్లుగా. మనకు విశ్వాసం గనక లేకపోతే, ఎడమ దొంగకు విశ్వాసం లేదు, విశ్వాసం లేకుండా అరకొర విశ్వాసంతో ఓహో వీళ్ళందరూ ఏదో అంటున్నారు, నువ్వు ఎప్పుడేదో అద్భుతాలు చేసావని, మరి నువ్వు కూడా అద్భుతాలు చేసుకొని ఈ సిలువ నుంచి కిందకు దిగి మమ్మల్ని కూడా కాపాడవచ్చు కదా అని అరకొర విశ్వాసం చేశాడు. కానీ కుడివైపు దొంగ డిస్మస్ మాత్రం నిండు హృదయంతో, పశ్చాత్తాపపూరిత హృదయముతో, విశ్వాసముతో కూడినటువంటి ప్రార్థనను చేశాడు. వెంటనే ఫలితాన్ని చూపించింది. ప్రియ సహోదరి సహోదరులారా, మనం చేసే ప్రార్థనల్లో విశ్వాసం అరకొరగా ఉండొచ్చేమో, అందుకనే మనకు విషయాలు జరగట్లేదు. మనం విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేయకుండా ఫరిసయ్యుల్లాగా మేము పుట్టు క్రైస్తవులం, ఎన్ని సంవత్సరాల నుంచి మేము ఇక్కడున్నాం, నాది 30 సంవత్సరాల ఇండస్ట్రీ గుడిలో అంటే ఇన్ని సంవత్సరాల నుంచి నేను భక్తిలో ఉన్నా, నేను ప్రత్యేకంగా నాకు విశ్వాసం ఏంటని కొన్నిసార్లు గర్వపోతుల్లాగా తయారవ్వచ్చు. పరిసయ్యుడు శంకర ప్రార్థనలో కూడా మనం చూస్తున్నాం. పరిసయ్యుడు గర్వంతో హృదయం పొడిగిపోయి దేవుడికి దూరంగా ఉన్నాడు. కానీ శంకరి పశ్చాత్తాపంతో కూడి తిరిగి దేవుని దైవ సాన్నిధ్యానికి కన్నులెత్తి చూడడానికి కూడా అర్హత లేక, ధైర్యం చాలక, దేవా నేను పాపి నన్ను క్షమించు హృదయపూర్వకంగా ప్రార్థించినప్పుడు దేవుడు ఆ ప్రార్థన విన్నాడని మనం ప్రభువు వాకుంటున్నాడు. ఈనాడు మనం విశ్వాసం కోసం ప్రార్థిద్దాం, నిజమైన విశ్వాసం కోసం ప్రార్థిద్దాం. మన ప్రార్థనలన్నీ కూడా విశ్వాసపూరితంగా ఉండేటట్లుగా మనం చూసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకంటే విశ్వాసం అనేది మనకు తక్కువైతే మార్కు సువార్త 9వ అధ్యాయం 24వ వచనంలో దయ్యము పట్టినటువంటి బాలుడి యొక్క, మూగదయ్యం పట్టిన బాలుడి యొక్క తండ్రి క్రీస్తు ప్రభుని విశ్వాసం కోసం ప్రార్థించాడు. ఎందుకంటే ఆ మూగదయ్యం పట్టిన బాలుడి తండ్రి ముందుగా శిష్యుల దగ్గరికి తీసుకువెళ్ళాడు. తీసుకువెళ్ళినప్పుడు శిష్యులు ఏమి చేయలేకపోయారు. అప్పుడు ఆయన తిరిగి ప్రభువు దగ్గరికి వచ్చాడు. ప్రభువా, మీ శిష్యుల దగ్గరికి తీసుకువెళ్ళాను, వాళ్ళు ఏమి చేయలేకపోయారు, దయచేసి మీరన్నా మా కుమారుణ్ణి స్వస్థపరచండి, పిశాచాన్ని పారద్రోలండి అని విన్నవించుకున్నప్పుడు క్రీస్తు ప్రభు ఒక మాట అడిగాడు, నేను చేయగలనని నీవు విశ్వసించుచున్నావా అని అడిగినప్పుడు అద్భుతమైన వినయపూర్వకమైన విధేయపూర్వకమైన మాట ఆ తండ్రి అన్నాడు. ఏమన్నాడు? నా విశ్వాసాన్ని బలపరచు దేవా అని అన్నాడు. యేసు ప్రభువుకి ఎంతో ప్రీతికరమైనటువంటి మాట అది. ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకొని ఆ ప్రభు మందు నువ్వు సాగిలపడితే ప్రభు నిన్ను కాపాడడా, ప్రభువు నిన్ను బ్రోవడా, ప్రభువు నిన్ను కరుణించడా? కరుణిస్తాడు తప్పకుండా. కానీ నీ ప్రార్థన అనేది హృదయపూర్వకంగా ఉండాలి, విశ్వాసపూరితంగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ విశ్వాసం లేకపోతే వినయంగా ఆ విశ్వాసం కోసం ప్రార్థించండి. ముందు దేవుడు దయచేస్తాడు. అప్పుడు ప్రభువుకి ఎంతో ప్రీతిపాత్రంగా తోచాయి ఆ మాటలు, ఎంతో శ్రవణపేయంగా తోచాయి. విశ్వాసాన్ని దయచేశాడు ఆ బాలుడి తండ్రికి. ఆ మోగ దయ్యాన్ని కూడా పారద్రోలి ఆ బాలుణ్ణి పిశాచరహిత ఆ బాలుడిగా చేశాడు.
ఇంకా తండ్రికి కూడా ఆనందాన్ని చేకూర్చాడు. ఆ తండ్రి దిశలకు వెళ్ళి సాక్ష్యం పలుకుంటాడు. అవిశ్వాసంతో ఉన్ననన్ను విశ్వాసంతో నింపాడు, నా బాలుణ్ణి స్వస్థపరిచాడు అని. అటువంటి విశ్వాసం, సాక్ష్యం విన్నవారికి ఎంతో ఉత్సాహం వస్తుంది. వాళ్ళు కూడా విశ్వాసంలో బలపడతారు. ప్రియ సహోదరి సహోదరులారా, వీరి యొక్క ఈ ఇద్దరు దొంగల ఉదాహరణ నుంచి మనం ఈ విషయాన్ని తెలియజేసుకుంటాం, ఈ విషయాన్ని గ్రహిస్తాం. విశ్వాసంతో విరిగి నలిగిన హృదయంతో కూడిన ప్రార్థనను దేవుడు తృణీకరించడు.